చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మేడం. చూసి కూడా చూడనట్టుగా వెళ్తున్నారు. ఎవరికి ఏం చేసేస్తారో, నైట్లో వచ్చి ఏ క్షణంలో కూల్చేస్తారో, ఎవరు ఇంట్లో ఉన్నారని చూస్తారా లేదా అన్నట్టుగా భయంతో నైట్ అంతా బయట కూర్చోవడం అయింది. నైట్ అంతా అసలు ఎక్కడి నుంచి వస్తుంది, చిన్న బండి సౌండ్ వచ్చినా ఇది ఏమొస్తుంది అనేది భయంతో నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నాము. 11 గంటలకి ఒకసారి కాల్ వచ్చింది. అది ఎవరిది కాల్ ఏంటిది అనేది కూడా అడిగేంత ఇది కూడా లేదు. అంటే మీరు అసలు కనుక్కున్నారా ఎవరు, మీరు ఎందుకు మాకు ఈ టైంలో ఫోన్ చేశారు, ఒక నిజంగా మీరు కూల్చివేతలు చేయాలంటే పొద్దున చేసేవాళ్ళు కదా అన్నట్టు ఏమైనా ప్రశ్నించారా వాళ్ళని? ఏమని ప్రశ్నిస్తాం మేడం, మీరు ఎవరు ఏంటిదంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళే. మేము అడిగిన దానికి జవాబు ఇవ్వట్లేరు. డైరెక్ట్ వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ వస్తేనే మాకు సరైన సమాధానాన్ని ఇవ్వట్లేరు. ఎవరైనా సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళే మాతోటి సరిగా ఇది చేయలేరు. ఆ ఫోన్లో చెప్తే వాళ్ళు మేము ఫలాని దగ్గర నుంచి చేస్తున్నామని ఎందుకు చెప్తారు మేడం? వాళ్ళు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సార్ నీకు దండం పెడతాం, కానీ ఇలాంటి పరిస్థితి నువ్వు ప్రశాంతంగా ఏసీలో పడుకొని ప్రజలను అందరినీ ఇంత అవస్థ పెట్టి ఇంత గోస పెట్టడం ఇది మంచిది కాదని ఎంతో ప్రాధేయపడుతున్నాం. కానీ అతనికి కనికరం లేదు. అతన్ని రమ్మని చెప్పండి, సీఎంఏ కదా, పేదవాళ్ళ ప్రాబ్లం తెలుసుకుంటాడు కదా. ఇంటింటికి వచ్చి ఏమైందమ్మా ఏమైందని అడిగి మీ బాధ ఏంటిది, అసలు మీకు ఏం కావాలి, ఏమైంది, నేను మీకు ఏం హాని చేయట్లేను, ఇగో ఇలా చేస్తున్నానని ఆయనకు వచ్చి మాతో మాట్లాడమని చెప్పండి, మా ప్రాబ్లం తెలుసుకోమని చెప్పండి, మా పిల్లలను చూడమని చెప్పండి, మేము ఏ స్థితిలో ఉన్నామో ఆయనను ఆలోచించమని చెప్పండి. అతను హ్యాపీగా ఏసీలో కూర్చొని మొత్తం డబ్బులు వాళ్ళకి ఎవరెవరికో పెట్టేసి ఏదేదో బృందాలను దింపి మేమేమైనా రౌడీజం చేసామా, మేమేమైనా కిడ్నాప్ చేసామా, మేమేమైనా దొంగతనాలు చేసామా, మేమేమైనా రేవంత్ రెడ్డిని దోచుకొని మేము కట్టుకున్నామా ఇళ్లను, మేము నా ఆస్తి మొత్తం దోచుకున్నారు, నేను సేఫ్గా ఉంటాను, వీళ్ళందరినీ కబ్జా చేయమని చెప్పిస్తున్నాడా? అతను రాజకీయ నాయకుడే కదా, ఆయన సీఎంఏ కదా, అందరికీ కాపాడే దేవుడే కదా ఆయన. ఆ దేవుని రూపంలో వచ్చి అందరితో మాట్లాడి ఏమైందమ్మా మీ ఇంటికి ఎందుకు ఇలా భయపడుతున్నారు, మేమేమైనా శత్రువులం కాదు కదా, నేను రాజకీయ నాయకునే కదా, ఓటు కావాలని ఎంతో ప్రాధాయపడి నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ములు, నా ఆడబిడ్డలని చెప్పాడు, నా కూతురుతో సమానం అని చెప్పాడు. తన కూతురు ఏసీలో పడుకోవాలి, తన పెండ్లం ఏసీలో పడుకోవాలి, తను ఏసీలో ఉండాలి, మంచిగా అందరు వచ్చిన వాళ్ళను స్వాగతించుకుంటూ ఉండాలి. మేమేమో నైట్ అంతా అవస్థలు పడుకుంటాం, మా చిన్న చిన్న పిల్లలను రోడ్డు మీద పెట్టుకొని మా బస్సు వాళ్ళందరినీ పిలుచుకొని ఏ క్షణం ఏం చేస్తారో ప్రాణ భయంతో ఉందండి. ఇల్లు పోవడం కాకుండా మా ప్రాణానికి ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, ఆయన వచ్చి సడన్గా కూల్చేస్తే ఆ పిల్లల మీద ఏం పడి చచ్చిపోతారేమో, మేము ఏం చేస్తాము, ఆస్తిపై పిల్లలపై అన్నట్టు అయిపోతుందని మా ఒళ్ళో పడుకోబెట్టుకొని మా దగ్గర మేము కూర్చున్నామండి. చాలా అన్యాయం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి సార్కి. ఏ విధంగా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంతమంది ఏడుస్తున్నా తనకు వినిపించట్లేదా, లేకుంటే మీతో ఆయనకి వార్తలు అందట్లేదా? అసలు ఆయన చెవులు మూసుకుపోయినాయా, కళ్ళు మూసుకుపోయినాయా, నిద్రపోతూ ఉన్నాడా? 9 నెలలనే అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చి అందరినీ మింగేస్తున్న రాక్షసుడిలాగా ఎందుకు తయారైండు, ఎందుకు ఏమైంది, ఆయనకి ఏం కావాలి మా ద్వారా? మా ప్రాణాలు కావాలా, ఇచ్చేస్తాము, తీసుకెళ్ళమని చెప్పండి, ఆయనని రమ్మని చెప్పండి, కాలనీకి ఆయనకు రమ్మని చెప్పండి, పేద ప్రజలతో ఆయనను మాట్లాడమని చెప్పండి, ఆయన బృందాలను దింపొద్దని చెప్పండి. మనం చూడొచ్చు బాధితులు ఎవరైతే ఉన్నారో